వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ఎత్తుకుపోయిన విషయం మనందరికి తెలిసిందే. అసలు అలా ఒక దేశ అధ్యక్షుని ఎత్తుకుపోవచ్చా? ఈ చర్చ జరుగుతుండగానే మరో పక్క గ్రీన్లాండ్ విషయం మరో 20 రోజుల్లో మాట్లాడుకుందాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనేశాడు. దాంతోపాటు అక్కడ ఒక అధికారి భార్య అమెరికాలో గ్రీన్లాండ్ని అంటే అమెరికా మ్యాప్ రంగులో పెట్టేసి ఒక ట్వీట్ కూడా చేశారనమాట. దీంతో అందరికి ఒక షాక్. త్వరలో అమెరికా గ్రీన్లాండ్ మీదకి వెళ్ళబోతుందా అని చెప్పి. వెనిజులా మాజీ అధ్యక్షుని ఎత్తుకుపోయినట్టే గ్రీన్లాండ్లో కూడా అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోందా, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే అని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. గ్రీన్లాండ్ గురించి మరో 20 రోజుల్లో మాట్లాడుకుందాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యను డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ తీవ్రంగా ఖండించారు. ఇలా గనక అమెరికా చేస్తే నాటోతో సంబంధాలు తెగిపోతాయని అమెరికాకని కూడా ఆవిడ వ్యాఖ్యానించారనమాట. మనకు తెలుసు నాటోలో డెన్మార్క్ కూడా ఉంది. డెన్మార్క్ ఆధీనంలో ఒక అటానమస్ టెరిటరీగా గ్రీన్లాండ్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా మాట్లాడారు. అసలు ఎవరు చెప్పారు గ్రీన్లాండ్ డెన్మార్క్ కిందకు వస్తని, డెన్మార్క్కి గ్రీన్లాండ్కి ఏం సంబంధం అంటూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా స్పందించారనమాట. అసలు గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ సొంతం ఎలా అవుతుంది, డెన్మార్క్కి గ్రీన్లాండ్కి ఏం సంబంధం అని చెప్పి ఆయన అన్నారు. దాంతోపాటు ఈ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ మిల్లర్, ఆయన భార్య కెటీ మిల్లర్ కూడా ఒక పోస్ట్ పెట్టారనమాట. అమెరికా జెండా రంగులో గ్రీన్లాండ్ కనిపిస్తుంది అనమాట. దాంతో అమెరికా త్వరలో గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోబోతుందా అనే అర్థం వచ్చేటట్లు అనమాట. అక్కడ ఆవిడ సూన్ అనే ఒక మాట రాశారనమాట. దాంతో అందరి చర్చ ఇప్పుడు గ్రీన్లాండ్ వైపు మళ్ళింది. గ్రీన్లాండ్ నార్త్ అట్లాంటిక్, పర్టికులర్గా ఆర్టిక్లో జియో స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. దాని లొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయని చెప్పి కూడా చాలా వినికిడి. వీటన్నిటి కోసం ఆయన గ్రీన్లాండ్ గురించి ఆలోచిస్తున్నారు. మనందరూ తెలుసు గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అండర్ డెన్మార్క్ కింద అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అనమాట. గ్రీన్లాండ్లో 90% నేటివ్ పాపులేషన్ ఇన్యూట్స్ అని చెప్పి వాళ్ళు ట్రైబ్స్ అనమాట, అబారిజినల్స్ టైప్ అనమాట. వాళ్ళు అక్కడ రెయిన్డీర్స్ వాటిని నర్చర్ చేస్తూ వాటిని పెంచుకుంటూ వాటితోనే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారని వాళ్ళ బాధ. డెన్మార్క్ కింద వాళ్ళని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని, వాళ్ళని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నారని, వాళ్ళకి స్వతంత్రం అవ్వాలని, స్వతంత్రం వస్తేనే వాళ్ళు బతకగలరని వీళ్ళు కోరుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా కూడా గ్రీన్లాండ్కి ఇండిపెండెన్స్ కావాలి. ఎందుకంటే గ్రీన్లాండ్కి స్వతంత్రం వస్తే కనుక గ్రీన్లాండ్కి తన సొంత ఫారెన్ పాలసీ ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది. అప్పుడు ఇంకా గ్రీన్లాండ్కి దగ్గర అవ్వచ్చు. అమెరికా కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఏదో కొనేయాలి, లేదా గ్రీన్లాండ్ పైన పెత్తనం సాధించాలి, లేదా గ్రీన్లాండ్ని మభ్యపెట్టాలి. గ్రీన్లాండ్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, దాంతోపాటు గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్టిక్ రీజియన్లో గ్రీన్లాండ్ అనేది చాలా క్రక్స్ అనమాట. ఒకవేళ గ్రీన్లాండ్లో మనం కనుక పట్టు సాధిస్తే, అంటే హూ ఎవర్ రూల్స్ వరల్డ్స్ ఐలాండ్స్ రూల్స్ ద వరల్డ్ అంటారు. ఐలాండ్స్ని మనం పట్టుకోగలితే, స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న ఐలాండ్స్ని ఖచ్చితంగా ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ ఈ ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా రష్యాకి ప్రాపర్ చెక్ పెట్టచ్చు అనమాట. ఆర్టిక్లో ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆర్టిక్ ఐస్ మెల్ట్ అయ్యి అక్కడున్న మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వచ్చి చేరతాయి. అక్కడ ఎక్స్ప్లోరేషన్కి అమెరికాకి పెద్ద స్కోప్ ఉంటుంది అనమాట. అమెరికాకి ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ కావాలి. అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి వీటన్నిటికి కూడా మినరల్స్ కావాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ పైన కూడా అమెరికా క్రిటికల్ మినరల్స్ డీల్ మీద ఒత్తిడి చేస్తుంది. చైనాని కౌంటర్ చేయాలి. ముఖ్యంగా చైనా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని కూడా అమెరికా కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాకి ఈ మినరల్స్ అవసరం. దాంతోపాటు స్ట్రాటజిక్ లొకేషన్ అవసరం. నార్త్ అట్లాంటిక్లో అమెరికా పట్టు కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఐలాండ్స్ అమెరికా చేతిలో ఉండాలి. రష్యాకి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ కావచ్చు, లేదా ఆర్టిక్ కౌన్సిల్, ఆర్టిక్ కంట్రీస్ దగ్గర ఉన్న గ్రీన్లాండ్ ఐలాండ్, ఇదంతా కూడా ఇప్పుడు అమెరికాకి ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాలు కావచ్చు, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, వీటన్నిటికీ ప్రాక్సిమిటీ కోసం, జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ కోసం అమెరికా ఇప్పుడు ట్రై చేస్తుందన్నమాట. దానికోసమే డొనాల్డ్ ట్రంప్ 2 విషయాలు గట్టిగా ఉన్నారు. ఒకటి పనామా, రెండోది గ్రీన్లాండ్. పనామానేమో లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. అదేవిధంగా గ్రీన్లాండ్ అనేది నార్త్ అట్లాంటిక్లో మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. వీటి మీద ఇప్పుడు ట్రంప్ చాలా గట్టిగా ఇవి మావే, మేము ఎలా అయినా సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నారు.